పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 20 సంవత్సరాల నుంచి టీడీపీకి నిబద్ధతతో పనిచేశారని, కనీసం పార్టీ తన అభిప్రాయాన్ని సేకరించలేదన్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పార్టీ తనను సంప్రదించకపోవడం బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. నన్ను నిర్లక్ష్యం చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా ఈ 15 రోజులు కూడా కనీసం ఎవరు మాట్లాడకుండా నన్నంతా కూడా నిరాదరణకి గురి చేసినట్టు పార్టీ అధిష్టానం ప్రవర్తించింది. తీరు నన్ను చాలా బాధించింది. ఏదైనా నేను ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలని చెప్పి ప్రజల అభిష్టం మేరకు ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. నేను 15 రోజులు కూడా నేను ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సేవలన్నింటినీ కూడా అందరూ కూడా గుర్తు చేసుకుంటూ మీ ద్వారానే మా పేద వర్గాలకు కానీ రైతాంగం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రత్యేకించి ఆక్వా రంగాన్ని అగ్రభాగాన్న నిలబెట్టి రైతులు అభివృద్ధి చేయడానికి కష్టపడి పని. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 20 సంవత్సరాల నుంచి టీడీపీకి నిబద్ధతతో పనిచేశారని, కనీసం పార్టీ తన అభిప్రాయాన్ని సేకరించలేదన్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇక పార్టీ తనను సంప్రదించకపోవడం బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ లో ఉన్నారు. మురళి, చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా 1-2 సార్లు మినహా తెలుగుదేశం పార్టీనే 40 సంవత్సరాల్లో 1-2 సార్లు మినహా తెలుగుదేశం పార్టీనే గెలుస్తూ వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి పేరు చెప్తే తెలుగుదేశం పార్టీ గుర్తుకొచ్చేంత తెలుగుదేశం పార్టీకి అయితే అసమ్మతి జ్వాలలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు 2009లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2014లో కూడా ఉండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో అధిష్టానం కోరిక మేరకు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా వెళ్లి అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు ఎంపీ స్థానాన్ని ఇవ్వడానికి వీలు లేని పక్షంలో ఉండి నియోజకవర్గాన్ని నా పేరును పరిశీలించాలంటూ కూడా ఉండి నియోజకవర్గంలోనూ అలాగే అధిష్టానంపై కూడా ఒత్తిడి తీసుకొస్తూ కూడా శివ స్వచ్ఛంద సేవా సంస్థతో అయితే ఉండి నియోజకవర్గ ప్రజలతో రోజు టచ్ లో ఉండే శివరామరాజుకి అయితే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి నేను ఎనలేని సేవలు చేశాను, నన్ను కనీసం మాటైనా నా మాటను వినిపించుకోకుండా ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే మంత్రి రామరాజుకి ఇచ్చారు. నా అభ్యర్థనతో పాటు నన్ను సంప్రదించలేదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ శనివారం సాయంత్రం వేరే పార్టీలో చేరతారా లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది కూడా నేను వెల్లడిస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఉండి నియోజకవర్గ ప్రజలు, రైతాంగం అలాగే కార్యకర్తలు కూడా నన్ను పోటీ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగాలి అంటే కనీసం ఇప్పటి వరకు
అధిష్టానం నన్ను పిలిచి మాట్లాడలేదు సరి కదా, నేను ఈ గత 20 సంవత్సరాలుగా పార్టీకి చేసిన సేవలనైనా గుర్తించలేదు అని చెప్పి కూడా వాపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన సుదీర్ఘ అనుభవం ఉన్న నాకే ఈ విధంగా జరిగితే నేను పార్టీ మారి అయినా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం కూడా శివరామరాజుని వైసీపీ పార్టీలో చేర్చుకోవాలి అంటూ కూడా పెద్దలతో మంతనాలు జరుగుతున్నట్లుగా కూడా వస్తుంది, సమాచారం ఉంది. శివరామరాజు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగే విధంగా చేయాలని చెప్పి రఘురామకృష్ణరాజు కూడా శివరామరాజుతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉండి నియోజకవర్గంలో అయితే అసమ్మతి జ్వాలలు ఎగిసి పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అధిష్టానం స్పందించి శనివారానికి డెడ్ లైన్ విధించారు. ఈ లోపు అధిష్టానం మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో మాట్లాడి ఈ ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఆగ్రహావేశాలని తప్పిస్తారా, లేకపోతే ఉండి నియోజకవర్గంలో ఈ విధంగానే కొనసాగుతుందా? అంటే స్వతంత్ర అభ్యర్థిగా ఉండి శివరామరాజు మాత్రం పోటీ చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి తీవ్ర లోటు అని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.